SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. విశ్వావసునామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన హిందువులు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి ఉగాది పండుగ సందర్భంగా గురువారం రోజున వేల సంఖ్యలో భక్తులు ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించి కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, ధన ధాన్యాభివృద్ధి, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించి ప్రకృతి అంతా పచ్చగా కలకలలాడుతూ ఉండాలని కోరుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి డివి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీర్వాదంతో శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతా మంచి జరగాలని, ఆర్థికంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మూలమూర్తులకు పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగిందని, వచ్చిన భక్తులందరికీ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు వారి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిల పుట్టినరోజు సందర్భంగా వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజలు విరివిగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డివి రమణారెడ్డి, పాలక మండలి చైర్మన్ మనోజ్ కుమార్, పాలక మండలి సభ్యులు సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరి తెలుగు సంవత్సరాల సందర్భంగా మరి ఈరోజు ఉగాది పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే తెలుగు ప్రజలందరూ కూడా మరి దేవాలయాలకు వెళ్ళి మరి పూజలు, అభిషేకాలు చేస్తూ వారి యొక్క భక్తిని చాటుకుంటూ మరి ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలనేటువంటి సంకల్పంతో దేవునికి వారి యొక్క మనస్సును నివేదన చేయడం మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసినటువంటి మరి శ్రీ శ్రీ వీరభద్రస్వామి, భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ప్రజలు ఈరోజు వేల సంఖ్యలో రావడం, స్వామివారికి దర్శించుకోవడం జరుగుతూ ఉంది.
మరి ఈ ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ మరి భక్తులకు సంబంధించి కల్పించినటువంటి సౌకర్యాలు కానీ, అలాగే ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఉగాది పండుగ సందర్భంగా మరి ఎంతవరకు మన ప్రజలకు సందేశాన్ని ఇవ్వగలుగుతుంది అనేది కూడా, మరి సంప్రదాయాలు సంస్కృతికి కూడా ఒక మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ. ఈ సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా ఒక సందేశాన్ని తీసుకుందాం మన ధర్మకర్తల మండలి సభ్యులతో. నమస్తే సార్. మరి ఉగాది పండుగ సందర్భంగా మరి ఎంతోమంది వేల సంఖ్యలో ఈరోజు వీరభద్ర స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఈ ఉగాది పండుగ, ఈ పండుగలు అనేటువంటివి మరి ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. అందరికీ నమస్కారం. వీరభద్ర స్వామి ధర్మకర్తల మండలి సుబ్రహ్మణ్యం నేను. ఈరోజు ఉగాది సందర్భంగా పరాభావ సంవత్సరము. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి దేవస్థానంలో ఉదయం అభిషేకాలమే, తర్వాత మధ్యాహ్నం పూజలు. దీనికోసం కర్ణాటక ప్రజలు చాలా వేల మందిలో రావడము, వాళ్ళకి ఈరోజు ప్రత్యేకంగా అన్నప్రసాదము అవి ఏర్పాటు చేసినాము. సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణము, తదుపరి ఏనుగు వాహనంపై వీరభద్ర స్వామి వాహన సేవ ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ ఉగాది పర్వదినాన వీరభద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, అట్లే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం, ఆయనకు శుభాభివందనం తెలపడం దీని మూలంగా తెలియజేసుకుంటున్నాము. సాయంత్రము కార్యక్రమాలకు అందరూ ఇచ్చేసి సాయంత్రం ఏం కార్యక్రమాలు ఉంటాయి? సాయంత్రం ఇక్కడ 4 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. 6 గంటలకు ఏనుగు వాహనం మీద వీరభద్ర స్వామి ఊరేగింపు ఉంటుంది. అన్ని కార్యక్రమాలు ప్రజలందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు దాదాపుగా ఎంతమంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది? ఉదయం అభిషేక టైంలో ఒక 500 మంది వచ్చారు. మధ్యాహ్నం అదేవిధంగా కొనసాగింపినారు. సాయంత్రం వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్. మరి ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు వేల సంఖ్యలో భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి దర్శించుకోవడం, ఇక్కడ పూజల అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ఉగాది పండుగ సందర్భంగా మీరు కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఈ ఉగాది పండుగ అనేటువంటిది మరి ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతుంది అనేది కూడా ఒక సమాచారం ఇవ్వండి సార్. ముందుగా SRTV వాళ్ళకు నా ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నదీ తీరంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కనుక మన తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ ఉగాది పండుగ అనేది మన హిందూ మతస్థులైన అందరికీ మొదట ప్రాధాన్యత అనేది ఉగాది పండుగ. కాబట్టి ఈ ఉగాది పండుగకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువ ఈ వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించడం జరుగుతుంది. ఎందుకనగా వీళ్ళు వీరశైవాగం ప్రకారం పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ లింగాయతులు ఎక్కువగా విచ్చేయుదురు. శ్రీశైల క్షేత్రం తదనంతరము ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం కనుక ఈ మన అన్నమయ్య జిల్లాలో మొదటి ప్రధాన ఆలయం ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయానికి ఈరోజు ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా, అందులో భాగంగా నిన్న అమాష అనేది నిన్న వచ్చేసి ఈరోజు సాయంకాలం ఉదయం 7 గంటలకు పోయింది. కాబట్టి ప్రతి అమాషకు వేల మందిలో భక్తులు ఇక్కడ అభిషేకాలు చేయించుకోవడము, స్వామివారి పల్లకీలో పాల్గొనడము ఆనవాయితీ. ఇది కొత్తగా ఏమి వచ్చింది కాదు. అందులో భాగంగానే మనకు మరుసటి దినమే నూతన సంవత్సరం ఉగాది అనేది పండుగ పర్వదినం హిందువులు ప్రాముఖ్యతగా జరుపుకునే ఉగాది పండుగ. అందులో ఉగాది వచ్చింది కాబట్టి దీంట్లో భాగంగా కొందరికి మాత్రమే ఇలా అరుదైన గౌరవం దక్కుతుంది అనేది
ఆ అరుదైన గౌరవం అనేది ఏంటంటే గౌరవనీయులు పెద్దలు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు, వారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రామ లక్ష్మణ్ అనే పేరుతో వాళ్ళిద్దరూ ఈరోజు ఇది అరుదైన ఘటన అని నేను భావిస్తున్నాను. ఇట్లా ఉగాది అట్లా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల కలయిక ఇద్దరిది జన్మించిన దినం కాబట్టి వారి మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ మండిపల్లి రామప్రసాద్ ఆదేశాల మేరకు మా ఆలయం ప్రస్తుత చైర్మన్ నూతనంగా ఏర్పడిన తిరుమల మనోజ్ కుమార్, ఓరగంటి సుబ్రహ్మణ్యం కమిటీ మెంబరు, కారం నాగేశ్వరరావు, ఈయన వచ్చేసి రమణస్వామి, రవిశంకర్, ఇలా కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో మంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు రామప్రసాద్ రెడ్డి, రామలక్ష్మణ్ ఇద్దరు కలయికలో ఈరోజు కర్ణాటక భక్తులైతేనేమి, రాయచూటి పట్టణం ఉండే భక్తులకైతేనేమి వాళ్ళు మంచి సందేశం ఇచ్చి ఉగాది పర్వదిన సందర్భంగా మాకు ఇలా రావడం వాళ్ళ అదృష్టంగా భావించి భక్తులకు అన్నదాన సౌకర్యంగాను వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా దేవస్థానంలో వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానంగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్లకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకుంటూ, అలాగే వాళ్ళు కన్నా ఈ ఒక సందేశం పంపించారు. ఇలా రావడము కొందరికే అరుదుగా భావిస్తారు కాబట్టి ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురిసి సమృద్ధిగా అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ జన్మదినం మంత్రి మండిపల్లి రామప్రసాద్ మరియు లక్ష్మీప్రసాద్ వారి జన్మదినం సందర్భంగా ఈరోజు వినాయక స్వామికి, అఘోరలింగేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యం స్వామికి, క్షేత్రపాల దేవస్థానం వీరభద్ర స్వామికి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారికి, నందీశ్వరులకు, శివలింగ అన్నింటిలో ఈరోజు రుద్రాభిషేకం చేయించడం జరిగింది. ప్రజలు సార్ ఈరోజు ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ ఇంకా వేరే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది? ఆనవాయితీగా వచ్చేటువంటి ఈ ఉగాది పండుగలో భాగంగా సాయంకాలము 4 గంటలకు మన రాయచూటి పట్టణవాసులు, సద్బ్రాహ్మణులు, బాబుస్వామి వాళ్ళ ఆధ్వర్యంలో సంవత్సరంలో జరగబోయేదాన్ని పంచాంగ శ్రవణం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎలా అయితే పాడి పంటలు అయితేనేమి వాళ్ళ పేరు బలాలతో పంచాంగ శ్రవణంలో ఆ బ్రాహ్మణుడు చెప్పే పంచాంగ శ్రవణంలో పంచాంగం చూసి బ్రాహ్మణుడు చెప్పడం జరుగుతుంది భక్తులకు. ఈ పంచాంగ శ్రవణాన్ని తెలుసుకోవడం కనుక సాయంత్రం దాదాపు 1000 మంది భక్తులు వస్తారు. అందులో భాగంగానే స్వామివారి భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు సాంస్కృతిక కార్యక్రమంలో కోలాటము, వివిధ నృత్యాలతో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఏనుగు వాహనం మీద రాయచూటి పట్టణం గ్రామోత్సవానికి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇలా ఈసారి ఇంకా ప్రత్యేకంగా భక్తులందరూ ఈ అరుదైన ఉగాది పండుగ సందర్భంగా పాల్గొని ఆ బాబుస్వామి ఆధ్వర్యంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం నందు చైర్మన్ మరియు ఈవో గారు ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం పంచాంగ శ్రవణము అంటే ఎక్కడెక్కడో బ్రాహ్మణుల దగ్గరికి పోలేరు కాబట్టి పట్టణ ప్రాంత వాసులే కాకుండా పల్లె ప్రాంతంలో ఉండేవాళ్ళు కనుక వీరభద్ర స్వామి ఆలయం దగ్గరికి వెళితే పంచాంగ శ్రవణం అనేది చెప్తారనేది ఆనవాయితీ. ఈ పంచాంగ శ్రవణాన్ని కనుక భక్తులందరూ పాల్గొని వారి వారి అష్టైశ్వర్యాలు వాళ్ళ దేవుని కొలుచుకొని ఈ పొద్దు మొదటిసారిగా ఈ ఆలయం నందు వీరభద్ర స్వామి నామంతో పంచాంగ శ్రవణం చేసిన తర్వాత భక్తులందరికీ పంచాంగ శ్రవణం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ అరుదైన పంచాంగ శ్రవణంలో పాల్గొని భక్తులు పునీతులు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సార్ ఈరోజు ఈ పండుగ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక మంచి సందేశం ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా రాయచోటి పట్టణ వాసులే కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి హిందువు నూతన సంవత్సరం ఉగాది అనేది అందరికీ తెలిసింది. నూతన సంవత్సరం ఉగాది అనేది ప్రతి ఒక్క హిందువు చేసుకునే పండుగ. ఇది ఒక్కరోజు వచ్చే పండుగ కాబట్టి దీన్ని ప్రతి హిందువులు పండుగ అనేది చేసుకొని దేవాలయానికి వచ్చే కంటే కన్నా ఇంట్లో వాళ్ళు పళ్ళెం వేసుకొని స్వామివారికి ఎక్కువ ఒక పొద్దు ఉండి, స్త్రీలైతే
పొరపడుకొని వాళ్ళ ఆయురారోగ్యాలు అయితేనేమి ఏదైనా ఫస్ట్ ఇంట్లో దేవునికి పూజా కార్యక్రమాలు తదనంతరం హిందూ సాంప్రదాయబద్ధంగా చేసుకున్న తర్వాత కొంచెం విడి జరిగిందంటే అదే ఆలయం మన రాయచూటి పట్టణం నడిగూడలో టౌన్లో ఉంది కాబట్టి ఈరోజు మన హిందువులైనటువంటి రాయచూటి పట్టణ వాసులు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు మన తెలుగు సంవత్సరం ఉగాది జరుపుకుంటున్నాం. ఆ దేవుని దగ్గరికి వచ్చి అట్లా ప్రశాంతంగా దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో గడిపి పోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఎక్కువగా రావడం జరిగింది. హిందువులంతా కన్నడ హిందువులుగానే పాల్గొనడం జరిగింది కాబట్టి ఇది ఒక ఉగాది పండుగ సందర్భంగా వచ్చి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని పునీతులై వెళ్తున్నారని తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.